నాతో పాటు ఎవరున్నారంటే అక్క 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 ఏంది పడుకునేవరా ప్రశాంత్గా ఇక్కడ కూడా నన్ను నిద్రపోనేవరా ఏంటి సార్ ఇది నాగార్జున సార్ ఎలిమినేట్ టీమ్ సార్ ఇంత అమాయకంగా ఉన్నారు ఇంత మంచితనం మరీ మంచితనం పనికిరాదు కదా బేపక్క ఎలా బతుకుతుంది నా మీద నాకే ఆశ్చర్యంగా ఉంటుంది సార్ ఒట్టు తమ్ముడు నీ మీద ఎంట్రీ చేయగలరు ఎంటర్టైన్ చేయగలరు స్టాండప్ కామెడీ చేయగలరు సింగింగ్ చెప్పు తమ్ముడు అది ఇలాంటి వాయిస్ చిరిగిన సోఫాలు సాక్షిగా చెప్పు తమ్ముడు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు అదే నేను నాకు సార్తో కూడా వచ్చామని చెప్పాను ఒక మనిషి స్ట్రెంగ్త్ కెపాసిటీ ఒక్క రోజులో ఎలా డిసైడ్ చేస్తారు సార్ అలాంటప్పుడు బిగ్ బాస్ షో 100 రోజులు ఎందుకు ఒక రోజులో యాడ్ చేసి టైటిల్ ఇచ్చి పంపించేసేది ఇది ఒక నమ్మకం ఏంటంటే కుకింగ్ సైడ్ ఉంటే కొంచెం సేఫ్ అలా సేఫ్టీగా ఉంటారని ఆలోచించాను నెంబర్ 2 ఒక స్ట్రాంగ్ ప్లేయర్తో ట్రావెల్ చేస్తే ఎక్కువ కాలం సస్టైన్ అవ్వదు ఈ రెండు ఫ్యాక్టర్ నాకు నేనే ఫస్ట్ నెత్తిలో పెట్టుకున్న మంట ఇలా అదే భస్మాసురుడు పెట్టుకుంటాడే అట్లా లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ బీస్ అండ్ బాస్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ నేను మీ ప్రియమైన దర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే ఆవిడ ఆ ఇంట్లో వారం రోజులే ఉన్నారు బట్ ఆవిడ ఇంటికి మాత్రం ఇక్కడ నుంచి రోజుల తరబడి జనాలు వచ్చేలా ఉన్నారనమాట జనరల్లీ మనం హస్కీ వాయిస్ కొంతమందిలో చూస్తుంటాం బేస్ వాయిస్ కొంతమందిలో చూస్తుంటాం రెండు మిక్స్చర్ అనమాట ఇక్కడ హస్కీకి బేస్ యాడ్ చేసి బాక్సులు బదులైపోయే బుద్ధితో మనల్ని ఎప్పటి నుంచో అలరిస్తూ ఉంటారు నాతో పాటు ఎవరున్నారంటే అక్క 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 ఏంది పడుకునేవరా అక్కడ ఎలాగూ అక్కడ ఏం జరిగిందో తెలియదు అసలు పడుకునేవాళ్ళు నిద్రలో లేపుతారు ఆ నిద్రలో డాన్స్ ఏమంటారు నువ్వేం నిద్రలో లేపి ఎంటర్ చేస్తావు ఏంటి ప్రశాంత్గా ఇక్కడ కూడా నన్ను నిద్రపోనేవరా ఏంటి సార్ ఇది నాగార్జున సార్ ఎలిమినేట్ టీమ్ సార్ అవును చెప్పావరా చెప్పాడండి చెప్పే ఉంటాడులే ప్రశాంతంగా నిద్ర అయిపోతున్నానమ్మా అక్కడ అసలు నిద్రే లేదు ఇప్పుడు లేపుతారు పాటతో లేకపోవాలి తెలుసా ఇట్లా ఇట్లా డీప్ స్లీప్ లో ఉంటాం అప్పుడు ఉన్నట్టే టప్పి అని పిల్లడా జల్లడా ఏంటి ఏంటి ఏం చేయాలి ఏ బిడ్డ ఇది ఓకే 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 ఆల్గా లేదు అమ్మో సో మళ్ళీ మీ ఇంటికి వచ్చేసి మీ పాత ఎనర్జీని తీసుకొచ్చారు మమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు కానీ ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా హెప్నటైజ్ చేశారు ఎవరన్నా ఏమన్నా నేను చేసా ఎంటర్టైన్ మీరు చూడలేదా 1 hour ఎపిసోడ్ లో అయితే ఎక్కడ కనపడలేదా మీరు చూడకపోవడం మీ తప్పు నేను చేసా అది వేసే ఉంటారు వేయలేదా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ అంతా వేయలేదా ఓ ఓకే అయితే నేను చేసానని అనుకుంటా అయితే కలగానే ఉంటా చేసి ఉంటారు సో ఇక నుంచి పప్పు ఆ ప్రెషర్ కుక్కర్ ఇలాంటి పదాలంటే కోపం వస్తుంది పప్పు ఒక పెద్ద తప్పు ఓకే ప్రెషర్ కుక్కర్ అన్నది ప్రెషర్ కుక్కర్ కాదు ప్రెషర్ అది అర్థమైందా ఇప్పుడు ఆ పదాలు వాడద్దు మాకు కూడా కోపం వచ్చింది అంటే పప్పు వండుకోరా లేదు ఆ తర్వాత రోజు పప్పు చూస్తే కోపం ఇది గుర్తొచ్చి మళ్ళీ కోపం వచ్చింది అనమాట జనాలందరికి బాగా గుర్తుండిపోవాలి పప్పు కుక్కర్ పప్పు నాకు అదేదో సినిమాలో ఎందుకురా నాకు చంపాలనుకున్నావు అంటే నువ్వు నాకు కేక్ పెట్టలే చంపుతాడు చెప్పు అంటాడు కదా అలాగే నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేసావు సోనియా అంటే పప్పు మాడిపోయింది మాకు చూసేవాడు జనాలు ఇలాంటి పిచ్చి గొడవలు కొట్టుకుంటారు ఎవరన్నా బేసికల్లీ ఒకటి స్ట్రైట్ మాట్లాడుకుంటే ఆ ఒక్క రోజు ఆవిడ తప్ప ఎవ్వరు దాన్ని అంత పైకెత్తి చూపించలేదు ఇదే మీరు చెప్పిన తర్వాత కన్విన్స్ అయిపోయారు ఆ కుక్కర్ నాకు అలవాటు లేదు కొత్తగా ఉంది అందరూ కన్విన్స్ అయ్యారు ఆవిడ మాత్రం ఒప్పుకోకుండా దాన్ని లేపి ఈ రోజు మీరు బయటికి రావడానికి రీజన్ ఆవిడే లేపి తన్ని అవతల పడేసింది అన్న 57 కిలోలని కానీ నేనైతే ఒకటి నమ్మగలను అంటే ఆవిడకి ధీటుగా నిలబడిన సామర్థ్యం మీకు ఉంది ఆవిడ ఎంత లాజికల్ మాట్లాడినా ఆవిడ వాయిస్ ని కొంచెం తగ్గించే సామర్థ్యం మీకు ఉంది క్యాపబిలిటీ మీకు ఉంది బట్ మీరు ఆ నామినేషన్స్ లో చూపించుంటే చాలా బాగుంది అదే అప్పుడంతా ఎలా ఉందా సార్ ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలి కదా అన్నయ్య ఎప్పుడు తగ్గాలి ఈ పాటికి నేను నెగ్గేలా నామినేషన్స్ అయిపోయినాయి బట్ ఇట్స్ ఓకే అక్కడ ఎంటర్టైన్ చేయలేదు కదా ఇక్కడ ఎంటర్టైన్ చేస్తాను అదే చూసి మళ్ళీ ఓకే అంటే మాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది అక్క అంటే మీరు అదా ఒరిజినల్ అంటే మరీ ఇంత అమాయకంగా ఉన్నారు ఇంత మంచితనం మరీ మంచితనం పనికిరాదు కదా యాక్చువల్లీ నాకు అదే డౌట్ వస్తుంది
ఇంత మంచితనంతో ఈ ప్రపంచంలో ఎలా బతకాలి, బేబక్క ఎలా బతుకుద్దని నా మీద నాకు ఆశ్చర్యంగా ఉంటుంది సార్. ఒట్టు తమ్ముడు నీ మీద నువ్వు నమ్మట్లా, నువ్వు నమ్మట్లా నా మంచితనం అమాయకత్వం అని నువ్వు డౌట్ పడుతున్నావు. డౌట్ అంటే డి సైలెంట్ ఉంటుంది అక్క, రోలింగ్ ఏమి చేయటానికి లేదు, అన్ని మూసుకు కూర్చున్నాయి. నాకు ఒకటే కంపారిజన్ అనిపించింది అనమాట. ఎలా అంటే ఇప్పుడు కర్ణుడికి ఎన్ని సామర్థ్యాలు ఉంటాయి, ఎన్ని అస్త్రాలు ఉంటాయి, ఎన్ని పవర్స్ ఉంటాయి, ఇది కవచం. ఇప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీరు మిక్రీ చేయగలరు, ఎంటర్టైన్ చేయగలరు, స్టాండప్ కామెడీ చేయగలరు, సింగింగ్ పాడగలరు, గొప్ప అది ఇలాంటి వాయిస్ కూడా ఉంది మీకు డామినేట్ చేసే వాయిస్. చెప్పు 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 ఇన్నుండి ఇప్పుడు కర్ణుడు నాకు సో ఇంతమంది చిరిగిన సోఫాలు సాక్షిగా చెప్పు తమ్ముడు, కనిపించిన చిరిగిన సోఫాలు ఇక్కడ ఉంటే చెదిరిపోని గుండె ఇక్కడుంది తమ్ముడు. ఒక్క నిమిషం వాచ్ పడిపోకూడదమ్మో అసలు కోట్లా చెప్పు. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు కర్ణుడిని పాపం ఇంతమంది స్క్రిప్ట్ రాసి మోసగించి ఇంత చేసి పాపం ఓడించినట్టు మిమ్మల్ని ఏదో ప్లాన్ జరిగి బయటికి పంపించారంటారా? అలాగే అనిపిస్తుంది నాకు చూస్తుంటే, అదే డౌట్ గా ఉంది. ప్రేక్షకులు గమనిస్తున్నారా? నువ్వు వచ్చిన ప్రశ్న మర్చిపోయావా నాకు అర్థమైంది. అన్ని మర్చిపోతున్నారు, మెస్మరైజ్ చేసా. ఇదేదో మెస్మరైజ్ లోపల చేయొచ్చు కదా హౌస్ మేట్స్ ని. అందరూ అదే అనుకున్నారు, ఏంటి ఎందుకు ఇలా అయిపోయింది అక్క, మోగపోయింది వేళ, తీగ బాగా లాగారు, మోగపోయాను అక్కడ. బట్ ఫన్ అపార్ట్ ఇది ఒకటే స్ట్రైట్ గా చెప్పండి, అసలు ఎందుకు ఎంటర్టైన్ చేయలేదు, ఎందుకంత అంటే ఇంత వాయిస్ రైజ్ చేసి పోరాడలేదు? కపుల్ ఆఫ్ డేస్ అడ్జస్ట్ అయ్యేసరికి నామినేషన్స్ అయిపోయినాయి. అదే నేను నాగ్ సార్తో కూడా వచ్చామని చెప్పా. ఒక మనిషి స్ట్రెంగ్త్ కెపాసిటీ ఒక్క రోజులో ఎలా డిసైడ్ చేస్తారు సార్? అలాంటప్పుడు బిగ్ బాస్ షో 100 రోజులు ఎందుకు, ఒక రోజులో యాడ్ చేసి టైటిల్ ఇచ్చి పంపించేసేయండి. నాకు ఆ రోజు బాగాలేదు, ఉమెన్స్ ప్రాబ్లం అయినా సరే ఆ తాళ్ల మీద ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుని అసలు మామూలుగా పోగలేదు. నా 85 కేజీలు బరువు పడేసరికి మిగతా వాళ్ళ తాళ్ళన్నీ కూడా ఊగినాయి. నిజం, ఓకే అయ్యే ఉంటది అంతే ఉంటది. ఆ టాస్క్ నేను చూసానక్క, ఊహించుకుంటున్నాను కింద తగిలింది కదా, కిందకి వచ్చి మరి బరువు లైట్ వెయిట్ కదా. కరెక్టే. బట్ వచ్చేటప్పుడు కొంచెం నిఖిల్ని ఎక్కువ టార్గెట్ చేశారు మీరు, అంటే మీరు నమ్మారు, మోసం చేశాడని చెప్తాను. కరెక్ట్, అది జనాలు కనిపించింది కూడా. నేను ప్రత్యేకంగా ఎవరు నన్ను, నేననే మనిషి కామ్గా ఉన్నా, నేననే మనిషి వాయిస్ లేకుండా కామ్గా ఉన్నా. నేను పాయింట్అవుట్ చేశానంటే జెన్యున్ గా అక్కడ ఇష్యూ ఉందని అందరికీ అర్థమైంది, నాకు సరే కూడా అర్థమై. మరి ఏంటి బేబక్క ఉంటావా ఈ గ్రూప్ లో? అంటే నేను ఉండను సార్, అయితే తీసే ఏమంటారు బ్యాండ్స్ ఉన్నాయి కదా తీసే అన్నారు, తీసేసి వచ్చా. కాకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఎపిసోడ్స్ చూస్తే నిఖిల్ మొత్తం లోలోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒకప్పుడు ఏదో డామినేటింగ్ స్వభావం కనిపించిన అతను ఇప్పుడు మొత్తం లోలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను, నేను ఉండలేను అంటాడు. అది ఏమన్నా స్ట్రాటజీ అంటారా, లేదంటే మీరు కొట్టిన దెబ్బ గట్టి తగిలిందంటారా? చూసే ఉంటారు ఎపిసోడ్స్ నాకు తెలిసి. నాకు ఎక్కడ చూడనివ్వట్లేదు మీరు, ఎవరు నన్ను అష్ట దిగ్బంధనం చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. చూస్తా లో అవుతాడు. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా తను స్ట్రాంగ్ కంటెస్టెంటే కాదు. తను ఏంటంటే తను భయపడుతున్నాడు అవతలకి. ఎప్పుడైతే తను సోనియాకి భయపడ్డాడు, సోనియాని తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు, ఎప్పుడైతే తను ఎలా స్ట్రాంగ్ అవుతాడో, ఒక మనిషి స్ట్రాంగ్ అయినప్పుడు ఇంకొక పర్సన్ కూడా అక్క వాటెవర్ నిఖిల్ నువ్వు స్ట్రాంగ్ అని నేను బేబక్ వచ్చింది. బేబక్క కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే, కానీ నువ్వు స్ట్రాంగ్ అని నమ్మి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ బేబక్ ఏం చేయాలి, ఇంకా నువ్వు స్ట్రాంగ్ చేసి నీ టీంని స్ట్రాంగ్ చేయాలి ఒక లీడర్గా. నువ్వు అది మిస్ అయ్యావు. నువ్వంటే ఇష్టంగా వచ్చిన బేబక్కను వదిలేసి నువ్వు వద్దుల స్వామి అన్న సోనియా కలపడ్డావు. సోనియా నాకు వద్దు, నేను అవతల సైడ్ ఉండి నీ ఎదురుకుండా నేను ఆర్గ్యూ చేయడం నాకు ఇష్టం ఉంది. వీడికి అది భయం పాపం. అలాంటి కంటెస్టెంట్ అవతల వైపు ఉంటే అమ్మో మన ప్రాబ్లం అని అట్లా తను భయపడకుండా ధీటుగా ఓకే సోనియా అటువైపు ఉంటే ఏంటి బేబక్క నువ్వు నేను చెత్తకూడదు అంటే వాళ్ళ షోలో ఎదరగొట్టేవాడు. నేను తన సపోర్ట్ తమ్ముడు రెచ్చిపోదాం అనేదాన్ని. పోగొట్టుకున్నాడు, ఒక మంచి ఉమెన్ శక్తిని పోగొట్టుకున్నాడు తను. ఓకే, యాక్చువల్లీ బిగ్ బాస్ లో కొన్ని స్ట్రాటజీస్ ఎక్కువ వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒకటి మనం హీరో అయినా అయి ఉండాలి, విలన్ అయినా అయి ఉండాలి,
లేదంటే కమెడియన్ అయి ఉండాలి. మీ పరిస్థితి ఏమైందంటే పాపం మంచిదనం హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. అది నేను డైరెక్ట్ అంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో కూడా లాస్ట్ లో ఫైర్ వచ్చింది, కానీ ఆ ఫైర్ వచ్చినప్పుడు అప్పటికే నీళ్ళు జల్లేసి అంత వస్తారు బయటికి, అప్పటికే ఐ హ్యాడ్ నో స్కోప్. బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బయటకు వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చే కంటెస్టెంట్ ఇంటర్వ్యూస్ లో ఎలా చేస్తారో చెప్తారో నాకు తెలియదు, కానీ నేనైతే భయంకరమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అంటున్నారు. మొత్తం మన చేసే షార్ట్స్ అన్ని కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాంట్లో మనం ప్రూవ్ చేసుకోలేకపోతే బయటకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా వదులుకోకూడదు కదా. నేను డిప్రెషన్ కి ఫీల్ అయ్యో ఒక వారంలో వచ్చాను అని అనుకోకుండా ఆ వారాన్ని కూడా తీసుకొని స్ఫూర్తిగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, ఇనాగ్రేషన్స్ వస్తున్నాయి, లేదంటే నాకు కొలాబ్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్, బ్యూటిఫుల్ ఇంటర్వ్యూస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ స్వింగ్ ఇలా కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో అప్పలరాజు సినిమా ఉంటుంది కదా, లాస్ట్ లో ఒక ట్రాజడీ సినిమా తీస్తే కామెడీ అవార్డు వస్తుంది. మేము వేరే థీమ్ తో వస్తున్నాం ఇంటర్వ్యూకి, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ అయిపోతుంది. అవును, మేము కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ కోసం ఫస్ట్ కంటెస్టెంట్ కదా బయటకు వచ్చి లాగుదాం, కాంట్రవర్సీని అంతా తిప్పి తిప్పి పిప్పి చేద్దాం ఇవ్వండి అనుకుంటున్నారు. నేను అవును పట్ల మొత్తం మార్చేస్తున్నారు. అవును, ఇందాక ఇంటర్వ్యూ కూడా అంతే. ఆయన నేను ఎందుకు వచ్చా, నేను క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నాను కదా, ఏంటి ఇప్పుడు అడగనట్లా, అడిగితే కూడా ఇలా తిప్పి తిప్పి మాట్లాడుతుంది. మీ కెమెరామెన్లు ఇంకా ఇప్పటి వరకు వాళ్ళ మానసిక పరిస్థితి బాగానే ఉందంటే కూడా నీ ఇంటర్వ్యూ బాగానే సమయంగానే జరుగుతుంది. మళ్ళీ మీరు నవ్వించేలా చేస్తున్నారు. బ్లూ షర్ట్ వేసుకుని అసలు మంచి ఫ్యాన్స్ కూడా ఉంటారు. నా థీమ్ మొత్తం నా చెడగొట్టమే నాకు అసలు నా థీమ్ ఏంటో తెలుసా, ఇంటర్వ్యూ చెడగొట్టం. ఇదే థీమ్ పెట్టుకోండి, అదే రూపాయలు వచ్చే వాళ్ళందరికీ టఫెస్ట్ కాంపిటీషన్ మీరు ఇక్కడ ఇస్తారు. అవును, నేను అక్కడ మాట్లాడలేకపోయినందుకు ఇక్కడ మాట్లాడుతున్నాను. రివెంజ్. అంటే ఇప్పుడు మీరు ఒక మంచి పర్సన్ తో ట్రావెల్ అయితే, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో ట్రావెల్ అయితే సర్వైవ్ అవుతాం అనే మైండ్ సెట్. కుకింగ్ గురించి ఒక థాట్ ఉంది చాలా మంది, ఇది ఒక నమ్మకం ఏంటంటే కుకింగ్ సైడ్ ఉంటే కొంచెం సేఫ్, ఒక 2 weeks 3 weeks ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అలా సేఫ్టీగా ఉంటానని ఆలోచించాను. నెంబర్ 1. నెంబర్ 2, ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తో ట్రావెల్ చేస్తే నేను ఎక్కువ కాలం సస్టైన్ అవ్వగలుగుతా. ఈ 2 అనుకున్నా, ఈ 2 బ్యాక్ ఫైర్ అయింది. ఆ 2 స్ట్రాటజీలు అనుకోకుండా ఉండి నేనుగా ఏం చేసుకుంటే అది చేసుకున్నారా, ఆదిత్య ఓం గారు లాగా లేకపోతే శుభ్రంగా శేఖర్ భాషలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే నేను శుభ్రంగా బాగానే ఉండేదాన్ని. ఆయన చక్కగా ఒక సంతలా తీసుకుని ఓ ముక్క నోట్లు నవ్వుతూ ఏదైనా పదం అంటే ఆ పదానికి ఒక పని చేసుకుంటూ సరదాగా ఉంటే ఉంటా లేకపోతే పోతే పోతాను. ఆయన హ్యాపీగా ఉన్నాడు. అలా ఉండున్నా నేను బాగానే ఉండేది. హౌస్ లో మీతో పాటు వచ్చిన పేరు అతను ఒక్కడే ఎంటర్టైన్మెంట్ జోన్ ని ఎంచుకున్నాడు, మిగిలిన అందరూ ఈ వీళ్ళు ఓ చిన్న నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి వెళ్తే రచ్చా గొడవ చేయాలి, అప్పుడే ఉంటావు. అందుకే ఇప్పుడు చేస్తున్నా రచ్చా గొడవ. బట్ ఇంకో డౌట్ ఉంది ఏంటంటే, జనరల్లీ బయట ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఉన్నారు, ఆయన ఇప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు, ఒక డైరెక్టర్ కూడా, లాహిర్లో సినిమా ఫేమస్ కూడా. బట్ స్టిల్ ఆయన కంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ విష్ణుప్రియ ఉంటుంది. ఆవిడ యాంకరే. నిఖిల్ గారు ఉంది, ఆయన సీరియల్ యాక్టర్. మనకి బేసిక్ ఎవరు దగ్గర అవుతున్నారంటే బుల్లితెర, ఈ మినీ స్క్రీన్, మీరు చాలా దగ్గర అయ్యారు. మీకు ఇంత దగ్గర అయ్యి కూడా మీకంటే కొంతమంది బాగా ఫెమిలియర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు నామినేషన్. మీరు బయటికి రావడానికి ఒకవైపు బెజవాడ మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళ పరిస్థితి అది బాగా దెబ్బ కొట్టింది. అదే మేజర్ దెబ్బ మనకి. నాకు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చే ఆ ఓటింగ్ టైం ఉంటుందో 2 రోజులు మొత్తం వరదలు, అక్కడ కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బందులు. ఓపెన్ చేసి టీవీలు, కరెంటే లేకపోతే టీవీ ఓపెన్ చేసి షో చూస్తారా, ఓటింగ్ లేగలుగుతారా, ఫోన్లే సరిగ్గా పని చేయలేదు. అదే చెప్పాగా, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు నాకు నేనే ఫస్ట్ నెత్తిమే పెట్టుకున్న మంట. ఇలా అదే భస్మాసురుడు పెట్టుకుంటాడే అట్లా. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకో. బట్ ఆ బెజవాడ వేవక్ అంటే సబ్స్క్రైబర్లు అందరూ బెజవాడ వాళ్ళే కాదు, మీకున్న సబ్స్క్రైబర్లు మొత్తం ప్రపంచవ్యాప్తం ఉన్నారు. మరి అనేది నాకు అర్థం కాలే. ఎందుకు పడలేదంటే అందుకే నమ్మచ్చా ఓటింగ్స్ అని నాకు డౌట్ వస్తుంది అనమాట. బేసికల్లీ చాలా మంది డౌట్ తో అడుగుతున్నారు, చాలా మంది ఒపీనియన్ ఉంటుంది. ఏమంటారు, నమ్మొచ్చు అంటారా ఓటింగ్స్? ఓటింగ్స్ అయితే వస్తాయి, కాకపోతే నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్యూ డేస్ నా కంటెంట్ పెద్దగా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ గొడవలు ఆర్ వేరేది. ఆ ఎపిసోడ్లో ఎంత చూపించగలుగుతారు, ఒకవేళ నేను చేసినా కూడా మాట్లాడినా కూడా అదంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫస్ట్ ఫ్యూ డేస్. సో ఇట్స్ ఓకే, ఏం చేయగలుగుతాం. అది రీచ్ అవ్వనప్పుడు జనాలు నాకు ఓట్లేరు. ఎప్పుడు రీచ్ అయ్యే కంటెంట్ వెళ్ళింది? ఆఫ్టర్ ఓటింగ్ క్లోజ్డ్, థర్స్డే నైట్ ఓటింగ్ క్లోజ్ అయిపోయిందా,
2 రోజులే కదా ఓటింగ్. ఫ్రైడే సాటర్డే సండే అదర్ కొట్టే పిచ్చెక్కిచ్చారు. ఎపిసోడ్ చూసావా మరి? నా గొడవ అంతా ఆ రోజు థర్స్డే బాగా అనిపించాను కదా, సారీ ఫ్రైడే. మరి అంటే ఈవెన్ దో ఆ బ్యాండ్స్ తీసి నేను ఉండను అని డేరింగ్ గా ఉండడం, మరీ డేరింగ్ గా ఉన్నారు. ఇదే కార్నర్ ముందు నుంచి ఉంటే ఇద్దరు మీరు యాంటాగనిస్ట్ రోల్ లో అయినా ఉండేవారు, టాప్ 2 లో అయినా ఉండేవారు. ఫస్ట్ వన్ హీరో లాగా ఫిక్స్ అయిపోయా నాకు నేను. మీరు బయటకు వచ్చేసిన తర్వాత, బయటకు వచ్చిన వెంటనే చూసే ఉంటారు, మీకోసం పాపం సీత బాగా ఏడ్చింది, నైనిక కూడా ఏడ్చింది. సో మరి అంటే అంత బాండింగ్ ఎలా? కూడా బాధపడింది. విష్ణు కూడా మీరున్నప్పుడే బాధపడింది విష్ణు ప్రియ ఆల్మోస్ట్. సీత అయితే వెక్కి ఏడ్చింది. మీరు ఎపిసోడ్ చూసారా? ఎందుకంటే తను నామినేట్ చేసింది కదా, అదొకటి. ఇండివిజువల్ కుకింగ్ విషయంలో నామినేట్ చేసినప్పుడు నైనిక దానికి స్టాంప్ కొట్టింది. సో వాళ్ళిద్దరూ అందుకనే చాలా బాధపడుతున్నారు. బికాస్ వాళ్ళ వల్లే వన్ ఆఫ్ ద రీజన్ 2 నామినేషన్లు పడినాయి కదా నాకు. ఒకటన్నా ఓకే, 2 పడేసరికి అది ఆడియన్స్ కూడా అంత సపోర్ట్ చేయలేదు. ఓకే, స్ట్రిక్ట్ గా ఉన్నాను, అందుకే మీరు స్ట్రిక్ట్ గా నన్ను తోస్తారు, నో ప్రాబ్లం. సో మీరు రోడ్డు మీద పడేసింది ఉంది కదా లాస్ట్ లో, దాని గురించి సోనియా రెస్పాండ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత పోయేది సపోర్ట్ లేదు, సపోర్ట్ చేయకపోకుండా మళ్ళీ రోడ్డు మీద పడేది ఏంటి అని కామెడీగానే తీసింది. బట్ తీసిన టర్మ్ ఇప్పుడు ఆవిడ రైస్ చేయడం వల్ల బయటకు వచ్చింది, ఆవిడకి ఆ రిగ్రెట్ కూడా అనిపించట్లేదు. మళ్ళీ వెళ్ళిపోయి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోక రోడ్డు మీద పడే ఫన్ క్రియేట్ చేసింది. బట్ నాకైతే తప్పు అనిపించింది. మీరు చూసారా? అంటే ఎక్కువ చూడలేదు కానీ 1-2 వీడియోస్ క్లిప్పింగ్స్ అవి పంపిస్తున్నారు. ఆమె యాటిట్యూడే అంత ఫస్ట్ నుంచి అట్లాగే ఉంది. ఇంకా నిఖిలే మాస్క్ వేసుకున్నాడు. సోనియా ప్రతి సిచ్యువేషన్ లో రీజన్ ఎదుగుతుంది, మనలో తప్పు ఎదగడానికి రీజన్ కోసం చూస్తుంది, వెయిట్ చేస్తుంది సందర్భం కోసం. దొరికేమో చచ్చామేమో. ఇప్పుడు మారిపోయింది. కాకపోతే ఆవిడ మొత్తం అంటే ఏంటంటే ఫస్ట్ లో నా దగ్గరికి ఎవరో రాకూడదు అని భయపెట్టేసింది, ఎవరు రావడానికి కూడా భయపడ్డారు. ఈవెన్ నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా నోరెత్తడానికి భయపడ్డాడు. ఇప్పుడు ఏంటి మారిపోయింది, ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు. నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ నాగమణికంట వాళ్ళు అప్పుడే జెల్ అవుతున్నారు. ఆల్రెడీ అప్పుడు నేను ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు, ఇప్పుడు కాదు. నేను ఉన్నప్పుడే ఆల్రెడీ అదే చెప్పాను కదా, నిఖిల్ కి భయం సోనియా వేరే గ్రూప్ లో ఉంటే తనకి అగెనెస్ట్ అవుతుందని తనతో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేశాడు. అది వాళ్ళకి సెట్ అయింది. అండ్ నెక్స్ట్ పృథ్వీ జాయిన్ అయ్యాడు. మణికంఠ ఆల్రెడీ నిఖిల్ క్లాన్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు మణికంఠ కూడా క్లాన్ మారుద్దాం అనుకుంటున్నాడు. నైనికా దాంట్లోకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు. ఇంకా అప్పుడు నిఖిల్ క్లాన్ ఉండదు, అప్పుడు మనుషులు లేని చీఫ్ అవ్వడు కదా. ఐ థింక్ అందుకే నామినేషన్స్ లోకి వెళ్ళినట్టున్నాడు కదా. లేకపోతే అసలు యాక్చువల్లీ చీఫ్ గా ఉంటే నేను నామినేషన్స్ లో ఉండవు కదా చీఫ్ అయితే, అంతేనా? ఇప్పుడు ఎవరు అన్నది మీరు నిఖిల్ ఎందుకు నామినేషన్స్ లోకి వచ్చాడనా? ఓన్లీ ఈసారి ఒకరికే ఇచ్చారు. పెద్ద క్లాన్ ఎవరిదంటే యష్మిది. సో యష్మి ఒక్కరికి ఇమ్యూనిటీ ఉంది, మిగిలిన ఎవరికి లేదు. సో ఇప్పుడు నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు? నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, 8 మెంబర్స్ ఉన్నారు. తను కూడా ఉందా? ఎవరు మన నైనికా కూడా ఉందా? నైనికా కూడా ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నైనికా, సీత, విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య ఉంగారు కూడా ఉన్నారు. ఆదిత్య ఉంగారు కూడా, శేఖర్ భాష లేరు కదా? శేఖర్ భాష కూడా. ఓ ఉన్నారా? మొత్తానికి నేను వెళ్ళిపోయినాక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 6 నుంచి 8 అయ్యారు. ఇప్పుడు ఉంటది ఎవరు బయటకు వెళ్తారని. సో ఇందాక నాగమణికంటి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది చూసారు కదా, ఆల్రెడీ మాకు ఫస్ట్ లో సింపతి కార్డు గట్టిగా వాడేసినట్టు అనిపించింది బాగా. అసలు ఛాన్స్ నేను వాడి ఉండాల్సింది బ్రో. అందరూ వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటే నేనేమో తర్వాత చెప్తాను ఆ స్టోరీ. నాకు ఆ సింపతి కార్డ్ ప్లే చేసి నా వయసు ఆర్ నాకు జరిగిన సంఘటనల మీద నాకు ఓట్లు రావడం నాకు ఇష్టం లేదు. నేనుగానే ఉండాలి. బయట కూడా ఫైటర్. నేను ఎప్పుడు సింపతి, నా వీడియోస్ ఏదో చూడు ఏడుస్తా బాధపడతా ఉండదు, ఇచ్చి పడేస్తా. సో సింపతి కార్డ్ ప్లే చేయలేదు, నా స్టోరీ కూడా చెప్పలేదు. అది నాకు నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. కార్డు ప్లే చేసుకోవడానికి కరెక్ట్ టాస్కులు 2 టాస్కులు మీకు వీలు కాని టాస్కులు ఇచ్చారు. అవును, చాలా. ఇంకోటి బ్రో ఒకటి కూడా ఉంది. చాలా మంది నాకు వెళ్ళే ముందు చెప్పారు, ఒక ఏజ్ సెగ్మెంట్ వాళ్ళు జనరల్లీ 1-2 వీక్స్ కన్నా ఎక్కువ ఉంచారు, పంపించేస్తారు. ఒక ఏజ్ సెగ్మెంట్ మిడిల్ ఏజ్ ఉమెన్ ప్రతి సీజన్ లో జరుగుతుంది. మిడిల్ ఏజ్ సెగ్మెంట్ గా వెళ్ళిన వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చూపించి వీళ్ళందరూ కూడా 1-2 వీక్స్ కన్నా ఎక్కువ ఉంచలేదు, ఉండరు అని ముందే నాకు వార్నింగ్ ఇచ్చారు. మనం పట్టించుకుంటే కదా, పట్టించుకోను కదా, అందుకే ఇక్కడ ఉన్నాను. సో వెళ్ళినప్పుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ బేబక్క అంటున్నాం, బెజవాడ బేబక్క ఎలాగో బిగ్ బాస్ బేబక్క అంటున్నాం 1 వీక్. మీరేమి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు? అక్కడికి వెళ్ళినప్పుడు ఉంటారేమో అనుకున్నా, అట్లీస్ట్ 10 వీక్స్ అయినా ఉంటానేమో అనుకున్నా నేను. అది ఆ మిడిల్ ఏజ్ సెగ్మెంట్, ఆ లేడీస్ ది అది నేను నమ్మలేదు.
ఇప్పటికీ అది వాళ్ళు చేయలేదని నేను అంట. అది నాకు అలా అలా అవడం వల్ల ఇలా కామెంట్ చేస్తున్నారు, చూపామా మిడిల్ ఏజ్ వాళ్ళు బయటికి వస్తారని. నేను ఆ కిచెన్ టాస్క్ తీసుకోకుండా ఉండుంటే, నిఖిల్ని నమ్మకుండా నాకు నేనుగా ఉండుంటే మేబీ నేను ఇంకొన్ని వారాలు సస్టైన్ అయ్యేదాన్ని. సో విగ్ చూసారా? వల్ల కాదు బిగ్ బాస్, అది ఫుల్ ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఉండలేను బిగ్ బాస్ అంట. అది ఎందుకు అవసరం లేని దాన్ని తొలగించినట్టు అనిపించింది ఆ సీన్ మొత్తం షోలో. నేను యాక్చువల్లీ సోనియా అనుకున్నా, కానీ బయటకు వచ్చాక నేను తను ఇచ్చిన కొన్ని కంటెంట్ ఇప్పుడు బయటకు వచ్చాక చూస్తున్నా కదా. తను కెమెరాలతో మాట్లాడాడు, ఈతతో మాట్లాడుకున్నాడు, మాకు అర్థమయ్యేది కదా, ఏ పిచ్చి పిచ్చి నోట్లో తను కెమెరాలకు మాట్లాడాడు, కెమెరాలకు కంటెంట్ ఇచ్చాడు. మేము పిచ్చివాళ్ళలో మేమందరం కలిపి మాట్లాడుతుంటే తను బిగ్ బాస్కి, కెమెరాలకి, నా మానసిక స్థితిది సైకలాజికల్ గేమ్ ఆడుతున్నాడు, జనాల సైకాలజీతో ఆడుతున్నాడు. వెరీ ఇంటెలిజెంట్. మేమందరం చాలా జాలిపడి తన మీద తను సేవ్ చేయాలి, అరే తన నామినేషన్లో ఉండకూడదు అట్లా ఇట్లా అనుకున్నాం. మా సైకాలజీతో ప్లే చేస్తున్నాడు, జనాల సైకాలజీతో ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు విష్ణుప్రియ తర్వాత మ్యాక్స్ వుడ్స్ తనకే పడుతున్నాయి. చూసా మరి మణికంఠ ఎవరు అసలు అక్కడ ఉన్నవాళ్ళ ఫేమస్, అంత ఫేమస్ కూడా కాదు. వాళ్ళు చూడు చెప్పాలంటే నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ అంతమంది వండి పెట్టారు, ఇక్కడ మీరే పాపం బయట నుంచి తెచ్చుకున్నారు. నేను ఎక్కువ వండను, అక్కడికి వెళ్ళి అలా వంట మనిషిని చేశారు నన్ను. సో నాగమణి కంటే ఇప్పుడు కొత్త టాస్క్ ఇచ్చారు తెలుసా మీకు? ఏంటంటే ఆయన ఓన్లీ రాగి పిండి మాత్రమే తినాలి, రాగి పిండితో చేసుకుని తినాలి, సాల్ట్ ఒక్కటే యూజ్ చేయాలి. అంటే ఒక సింపతి కార్డ్ యూజ్ చేసే తెలివైన వ్యక్తికి ఇంకొక కొత్త టాస్క్ ఇంకా యూజ్ చేయడానికి. జావా రాగి పిండితో చేసుకోవాలి, ఏం చేసుకున్నా రాగి జావా చేసుకోవచ్చు, ఓన్లీ సాల్టే యూజ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్. అది ఇంకా జావే అవుతుంది అప్పుడు. అవునవును. కాకపోతే అంటే ఏ వ్యక్తి కూడా ఓన్లీ రాగి పిండి తింటూ బ్రతకలేదు కదా. నన్ను ఫుడ్ ఇవ్వలేదని టార్చర్ చేశారు కదా, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవ్వలేదని. అంత ఫుడ్ తిని కూడా వాళ్ళందరికి జరగాల్సిందే. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే, జనరల్ నేను ఒక్కొక్క పేరు అడుగుతూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సో ముందుగా మీకు ఫేవరెట్ అని చాలా మంది నిఖిల్ పేరు వెళ్తున్నారు, కానీ నేనైతే సోనియా పేరు వెళ్తున్నాను. సోనియా గారు మాస్టర్ మైండ్. తేలు తేలు డేంజర్. ఓకే, నెక్స్ట్ నిఖిల్. పాము. ఎందుకన్నారు పాము అంటే? క్వాలిటీ. పాలు పోసిన విషమే కలుపుతారు అంతే. నిజంగా మీరు ఆల్మోస్ట్ కొంచెం బ్రదర్ లా ట్రీట్ చేసి ఉంటారు, ఇంకా సుపీరియర్ బ్రదర్ లా ట్రీట్ చేశారు. ఎల్డర్ బ్రదర్ అసలు టాప్ 5 వెళ్ళాలి, నెంబర్ 1 అవ్వాలి అనుకున్నాను నేను. బుద్ధి చూపించుకున్నాడు లాస్ట్ కన్నా. పాము అంతే కదా, పాలు పోసిన అనిపించింది నాకు. మీకు అలా అనిపించింది? మణికంఠ వెరీ ఇంటెలిజెంట్, కనపట్లేదు కానీ వెరీ ఇంటెలిజెంట్. అందరికన్నా మాస్టర్ ప్లాన్, మాస్టర్ గేమ్ ఆడుతున్నాడు. ఓకే, మరి ఇప్పుడు పెట్టారు కదా రెండు, తేలు పాము వచ్చేయాలి కదా, జంగిల్ నుంచి వచ్చారు మీరు కూడా. అవును, మణికంఠ కూడా నక్క. ఓకే ఓకే. సో విష్ణుప్రియ. పులి. పులి మా విష్ణుప్రియ. ఓటింగ్స్ అయితే అలాగే ఉన్నాయి మీరు అన్నట్టే. యా, సో విష్ణుప్రియ సోనియా మధ్య ఒక జరిగింది వాగ్వాదం, మీరు చూసారా? అడల్టరేటెడ్ కామెడీ అనడం. అంటే ఇప్పుడు ఆవిడ పాపం తప్పు తెలుసా, ఒక అమ్మాయి ఉండి ఒక ఎన్జిఓ నడిపి నేను ఉమెన్ కోసం అది ఇది అన్న పర్సన్ లోపలికి వెళ్ళి మా అందరినీ ఎట్లా అంటది, మగవాళ్ళని టార్గెట్ చేయాలి నువ్వు అవసరం అయితే. మమ్మల్ని ఒక సాఫ్ట్, ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ నన్ను టార్గెట్ చేయడం, విష్ణుని అనడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆవిడ కామెడీతోనే ఫేమస్ అయింది. ఇప్పుడు మీ అడల్టరేటెడ్ కామెడీ నా మీద వద్దు అంటే ఆవిడ ఇప్పుడు దాకా ఫేమస్ అయిందంతా అడల్టరేటెడ్ కామెడీ అన్నట్టు పోటీ అవుతుంది కదా. ఎంత అంటే విష్ణుకి అంత ఓట్లు పడతాయి ఆల్సో. ఎందుకంటే విష్ణు ఇస్ ద నైస్ పర్సన్, తను ఏమి ఎవరిని బాధ పెట్టలేదు. సో పృథ్వీ కెన్ బి ఎ బెస్ట్ సోల్జర్. తన రాజే క్వాలిటీస్ లేవు, బట్ ఒక రాజు వెనకాల ఒక మంచి సోల్జర్. నాకు ఈ మధ్య అంటే సందీప్ కిషన్ డైలాగ్ ఉంటది కదా, చూడగానే నచ్చరు, చూడగా నచ్చుతారు అలాంటి వాళ్ళు. కొంచెం అలాగే ఇప్పుడు నచ్చుతున్నాడు కొంచెం. అవును, మంచి బయటపడుతూ కొద్ది బానే ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఉంది. అవును, నేను అదే వచ్చే ముందు కూడా నీ కోపాన్ని తగ్గించుకో, కంట్రోల్ చేసుకో, యూ కెన్ బి ఎ గుడ్. అదొక్కటే బయటపడ్డాడు కానీ మిమ్మల్ని అని పాప రిగ్రెట్ ఫీల్ అయ్యాడు నిజంగా. వచ్చి మీ కాళ్ళు కూడా మొక్కినట్టున్నాడు కదా. నన్ను ఫ్యాట్ అన్నాడు, ఐ కెన్ ఆల్సో నామినేట్ యూ ఫర్ సిల్లీ రీజన్ దట్ యువర్ ఫ్యాట్. అది కట్ చేశారంట, నాకు తెలియదు. రాలేదు అది.
మీరు చెప్పేది ఓకే. సో నెక్స్ట్ సీతలో పవర్ ఇంకా బయట కనపట్టలేదు. అది తీయట్లేదు తను ఇంకా. తను ఏం జరుగుతుందో అర్థం కావట్లా. బట్ మిమ్మల్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఆ పప్పు ఎలా నామినేట్ చేశారో పాపం సీత కూడా పాపం చెత్త బుట్ట పాపం ప్రేరణ ఎక్కువ పట్టుకుంటున్నట్టు లాగుతూ ఉంది. ఈ నామినేషన్స్ లో కూడా చెత్త బుట్ట సిల్లీ నామినేషన్స్. మీకు అలాగే అనిపించింది? ప్రేరణ సేఫ్ గేమ్ ఆడుతుంది, సిల్లీ గేమ్ ఆడుతుంది. ఇంకా దానిలో రియల్ దాన్ని కాపాడుతున్నారు వాళ్ళందరూ కలిసి. వాళ్ళ గ్రూప్ లో ఫామ్ అయ్యి ఒకరికొకరు సేవ్ చేసుకుంటున్నారు. సో షీ మైట్ బీ సేఫ్ గేమ్ ఫర్ సమ్ టైం. జంగిల్లో ఏ యానిమల్ ఇస్తారు? పెద్దగా యానిమల్స్ ఏం లేవు దానికి ఇవ్వడానికి. మేబీ షీప్. ఆదిత్య ఉంది, ఆయన కూడా కనపట్లేదు అక్కడ, కనపట్ల. బయట తీసుకురావాలి ఆయన. వెరీ క్వైట్. యాక్చువల్లీ నిన్న ఫుడ్ అంతా స్టోర్ రూమ్ లో పెట్టామని చెప్పారు. అవును. ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత ఎవరికి వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు అందరూ కూర్చుని. ఆయన ఒక్కైనా లోపలికి వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తున్నాడు, మొత్తం టేబుల్ అంతా క్లీన్ చేసేస్తున్నాడు. మరి ఇంత సీరియస్ గా ఇంత అమాయకంగా ఎందుకున్నారు నాకు అర్థం కాదు. మేబీ అది కూడా స్ట్రాటజీ అంతే అంటారు. ఓకే, అక్కడ ఎవరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అంతే. ఏమన్నా యానిమల్ ఇస్తారా జంగిల్లో? రిలాక్స్ గా ఉంటున్నారు కదా, రిలాక్స్ కి ఏ యానిమల్ ఉంటది జంగిల్లో? రిలాక్స్ గా అంటే ఊల్ఫ్ అయితే కొంచెం మాస్టర్ మైండ్ ఉంటుంది, రిలాక్స్ గానే అనిపిస్తుంది, మాస్టర్ మైండ్ ఉంటుంది. మేబీ ఊల్ఫ్ ఏమో. ఆర్జే భాష అక్కడ ఫుల్ కామెడీ చేస్తుంది మా భాషని. సో నేనే ఒక కోత అనుకుంటే ఆయన కోతుల గుంపుకి వానసేనకి లీడర్, పెద్ద కోతి, చిరకొద్ది బయటకు వచ్చా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ దర్శన్. సో ఫైనల్ గా ఒకటే, మీకు ఆన్ స్క్రీన్ అది బిగ్ బాస్ ది పక్కన పెట్టేస్తే బయట మీరు ఇన్ని చేసి 20+ మూవీస్ చేశారు. ఇంత యూట్యూబ్ ఛానల్లో మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది. మరి ఎందుకు మీకు ఇంకా అంటే ఒక గుర్తింపు, ఆర్టిస్ట్ గా పెద్ద గుర్తింపు ఎందుకు రావట్లేదని? అందుకే now it's time to sign off. నేను కూడా ఇడ్లీ తిన్నా, లేకపోతే మీకు అరాచకంగా ఉంటది తర్వాత ఇప్పుడు ఇడ్లీ తింటా. సో అందుకని it's time to sign off and say bye. యాక్చువల్లీ మీరు నిద్ర మోడ్ నుంచి లేచారు కదా, ఇప్పుడు ఇంక తినేసారు కాబట్టి ఆల్మోస్ట్ నిద్రపోతారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అక్క. మళ్ళీ మీ బెజవాడ యూట్యూబ్ ఛానల్ తో, బెజవాడ బేబక్క యూట్యూబ్ ఛానల్ తో మళ్ళీ అటెండ్ చేయమని. Thank you Darshan, and it was a lovely interview, and keep watching Filmy Focus. Thank you.